పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచి యాత్రను ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం దుగ్గిరాల ముర్తుజానగర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు షేక్ జాను సాహెబ్, సమీవుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. పవిత్ర హజ్ యాత్రకు విజయవాడ నుంచే హజ్ యాత్రను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో హజ్ యాత్రకు వెళ్లేందుకు రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్, బెంగళూరు చేరుకొని ఎన్నో వ్యయప్రయాసాలు పడాల్సి వచ్చేది. ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముస్లిం పెద్దలు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం 2023లో విజయవాడ విమానాశ్రయం నుంచే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసి హజ్ యాత్రకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. టికెట్ ధర పెరగడం వల్ల ఒక్కో హజ్ యాత్రికునికి 83,000 రూపాయల అదనపు భారం పడుతుండటంతో ఆ మొత్తం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భరించి హజ్ యాత్రికులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఇప్పుడు హజ్ 2025 కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ని కొనసాగించాలని కోరుతున్నాం. హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలని అమలు చేసి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.